హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండి హల్వా. ఈ గోధుమ పిండితోటి హల్వాని చాలా సింపుల్గా, చాలా క్విక్గా, అప్పటికప్పుడు చిన్నపిల్లలు స్వీట్ తినాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఇలా 5 నుంచి 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి వచ్చండి. మరి ఈ వీట్ హల్వాని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా మరిగించండి. ఈ హల్వాకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ షుగర్ అనేది కరిగిపోయి మనకి కొంచెం స్టిక్కీగా అయ్యేంత వరకు దీనిని ఇలా మరిగించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఎప్పుడైతే షుగర్ అనేది కరిగిపోయి ఇలా బబుల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో అప్పుడు మనకి ఒకసారి చెక్ చేసుకోండి. షుగర్ సిరప్ అనేది ఇలా కొంచెం వేళ్ళకి ఇలా స్టిక్కీగా అతుక్కున్నప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది ఈ హల్వాకి కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయిని తీసుకోండి. దానిలోకి 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే నెయ్యిని వేసుకుంటున్నామో అదే కప్పుతోటి గోధుమ పిండిని కూడా వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఉంచేసి పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు దీనిని నేతిలో కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటైనా బాగా ఫ్రై చేయండి. ఇది మనకి ఫ్రై అయింది అని తెలుసుకోవాలంటే మనకి ఒక 5 నుంచి 6 నిమిషాల తర్వాత మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుందండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా అడుగు అనేది అంటకుండా దీనిని ఇలాగ కంటిన్యూగా కలుపుకుంటూ నేతిలో బాగా ఫ్రై చేయండి. ఈ హల్వాకి చూడండి ఇలా కలర్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్ని కూడా దీంట్లోకి వేసుకోండి. ఇలా షుగర్ సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ హల్వా అనేది దగ్గర పడేంత వరకు దీనిని ఇలా కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ హల్వాని బాగా ఉడికించండి. ఈ హల్వా అనేది చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఈ హల్వాని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. చూడండి హల్వా అనేది మనకి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. మనకి హల్వా అనేది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు దీనిని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ హల్వాని ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి మనకి హల్వా అనేది ఎప్పుడైతే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకోకుండా ఇలా మనకి హల్వా అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే వీట్ హల్వా అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ వీట్ హల్వాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకొని వేడివేడిగా ఈ హల్వాని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.